భగవంతుని యొక్క దయకి హద్దు లేదు. గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ ప్రతిసారి సముద్రము లోతు తెలుసుకోలేనట్లే రామా నీ యొక్క దయ లోతు తెలుసుకోలేను అంటూనే మకుటం చేశాడు ఆయన. శ్రీ రఘురామచారు తులసీదలధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలాభిరామ దుర్వారకవంధ రక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి అంటారు. అటువంటి దయ కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆ దయాస్వరూపమైనటువంటి పరమేశ్వరుడున్నాడే, ఆయన గురించి వినడం చాలు మనుష్య జన్మ ఎత్తినందుకు. అంతకన్నా గొప్పది లేదోయ్ పరీక్షిత్, నీ అదృష్టం నువ్వు జరిగావు. భగవంతుని గురించి వినడము పెద్ద తపస్సు. శృణ్వంతపః, 2 గంటల పాటు అన్నీ మరిచిపోయి మాట్లాడడం ఎంత తపస్సో, 2 గంటలు అన్నీ మరిచిపోయి భగవంతుడి గురించి వినడం అంత గొప్ప తపస్సు. కాబట్టి ఆయన కథ గొప్పదా ఆయన గొప్పవాడా అంటే నిజానికి ఆయన కన్నా ఆయన కథ గొప్పది.